ఇదేమిటి నాకు ఇలాంటి కల వచ్చింది? స్వర్ణ, ఏవే ముసలే, హంసను బావకిచ్చి పెళ్లి చేస్తావా? అది నువ్వు గాని ఆ ప్రయత్నం చేస్తే నిన్ను నా దగ్గరకు వచ్చేలా చేస్తా. వద్దు, వద్దు. నిన్ను నా దగ్గరకు వచ్చేలా చేస్తా. ఏవే ముసలి, అయ్యో వద్దు, వద్దు. అయ్యో, అయ్యో వద్దు, నన్నేం చెయ్యొద్దు. వద్దు, నా దగ్గరికి రావద్దు. జాగ్రత్త. రెస్ట్ తీసుకో హంస. కోట దాటి అడుగు పెట్టకుండా నువ్వు చేస్తావా? నాకు తెలిసిన ఒక గొప్ప సిద్ధాంతున్నారు, వారిని పిలిపిస్తాను. సిద్ధాంతిని పిలిపిస్తే స్వర్ణను మేం చంపిన విషయం బయటపడితే నా పని ఇంతే సంగతులు. ఈ భాగీరథి ఏదైనా ఓవర్ చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఐడియా. స్వర్ణ ఆవహించినట్టు నటిస్తే అమ్మయ్యా, సగం టెన్షన్ తీరింది. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. దాన్ని తలుచుకుంటే దుఃఖం ఆగటం లేదు. పాపం పిచ్చిది. బిడ్డ మీదున్న ప్రేమతోనే దాని ఆత్మ మన చుట్టూ తిరుగుతుంది. మన పరువు ప్రతిష్టలు పోతాయనేసరికి తనే వెళ్ళిపోతానని చెప్పింది. దానికెప్పుడు నిజంగా మన ఎవరి మీద కోపం లేదమ్మగారు.
ఏదో పంతం పిచ్చితనం. అల్లుడి గారి మీద బెంగ పెట్టుకుని పోయిందమ్మా. అది పోయినా అల్లుడి గారి జీవితం బాగుండాలని, మహోన్నత బాగుండాలని హంసతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. దాంది కల్మషం లేని మనసు. ఏదైనా అది లేకుండా పోవడమే చాలా బాధగా ఉందమ్మా. అది కోరినట్టు ఇప్పుడైనా చెయ్యాలి. అంటే సాకేత్ హంసల పెళ్ళా? అవును, అదే కోరింది కదా. కానీ మనం అలా ఆలోచించినప్పుడు మళ్ళీ తన సీత ఒంటి మీదకి వచ్చింది కదా. అప్పుడు అలా అనొచ్చు, కానీ ఇప్పుడు దాని కోరిక చెప్పింది కదా. తను చెప్పింది నిజమే, కానీ సాకేత్ మన ధ్యాసలో ఉండడం లేదు. మత్తులో మునిగిపోతున్నాడమ్మా. ముందు ఆ మందులో నుంచి బయటికి తేవాలి. ఈ విషయం చెప్పి ఒప్పించాలి. స్వర్ణ కోరిక అంటే వాడు ఒప్పుకుంటాడని నా మనసు కనిపిస్తుంది. ఒప్పుకుంటే మంచిదే అమ్మమ్మ గారు. ఒప్పుకోకపోతే ముందు ఆ పాడు మందు మానిపించాలమ్మా. నయాన్నో భయాన్నో ముందు వాడితో ఆ పాడు మందు మానిపిస్తాను. పెళ్లి విషయంలో కూడా మీరే నచ్చ చెప్పాలమ్మా. అలాగే, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు మాత్రం వాడిని కదిలించకండి. అలాగే. నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్నేం చేయదా. నన్నేం చేయదా. ఏమే హంస, నేను నిన్ను ఆవహించానా? లేదు లేదు లేదు. నా బాబుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకోడు చేసుకోడు. అయ్యో హంస, ఏమైంది? నిన్నో మాట అడుగుతాను. సూటిగా నీ అభిప్రాయం చెప్పు. ఏ విషయంలో? సాకేత్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటానమ్మమ్మా.